రోజుల తర్వాత, సరిగ్గా 60 రోజుల తర్వాత మళ్ళీ ఒక పార్టీ కార్యక్రమంలో ఫుల్ ప్రెజర్గా పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇంత త్వరగా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే మొన్న చూసిన ఫలితాలను బట్టి అసలు వైఎస్ఆర్ పార్టీలో జవసత్వాలు పోయినాయి, నాయకత్వ లక్షణాలు పోయినాయి, ఇళ్లలోంచి బయటికి రావట్లేదని ఒక పెద్ద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఈ సమావేశం వాళ్ళందరికీ ఒక పెద్ద సమాధానం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ పార్టీలో మన నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఒక సాధారణ కార్యకర్త వరకు కానీ ఎక్కడ ఎవరు తగ్గేదే అనే పరిస్థితిలోనే ఉన్నాం తప్ప వేరే ఆలోచనలు లేవని చెప్పి చెప్తున్నా. గెలుపు ఓటములు సహజం. రెండు కారణాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, ఏదో ఈవీఎంలో చంద్రబాబు నాయుడు తన సహజ ధోరణిలో మాయ చేసి ఉంటాడని, అది కాకపోతే ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన రావడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీలు, అలవిగాని హామీలు ఒక కారణం అని చెప్పి భావిస్తా ఉన్నాం. 60 రోజులకి అర్థమైపోయింది సూపర్ 6 ఏంటో. చంద్రబాబు నాయుడు సిక్సర్ కొడితే ఎలా మనం ప్రజలు డక్అవుట్ అయిపోతారో చూపించాడు ఆయన. అప్పుడే ఆయన హామీలు ఇచ్చే నాటికి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి ఆ రోజు తెలిసి మాట్లాడి ఇవాళ వచ్చి డబ్బులు లేవంటున్నాడు. అవకాశం లేదు కాబట్టే నేను తప్పుడు హామీలు ఇవ్వలేను, నెరవేర్చగలిగిన హామీలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప. ఇచ్చిన ప్రతి హామీని తప్పి బోడిమూలన్న సామెతలాగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప అని అడుగుతున్నా. ఇవాళ ఈ ఎన్నిక చాలా మందికి సమాధానం. ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప కీలక మలుపు కాబోతుంది ఎన్నికలో మన విజయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉత్తరాంధ్ర నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పూర్తి జవసత్వాలు రావాలంటే మనం కసిగా నిలబడాలి. ఇక్కడ మీరందరూ దాదాపుగా 95% ఓటర్లే ఉండి ఉంటారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, మేము చాలా బలంగా ఉన్నాము, మా నాయకత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము బలంగా ముందుకు వెళ్తాం, ఈ పార్టీని మళ్ళీ 2029లో ఖచ్చితంగా తిరిగి అధికారంలో తీసుకొస్తామనే గొప్ప మెసేజ్ ని ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మనందరిపై ఉందని చెప్పి చెప్తూ, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లే, ఉత్తరాంధ్రలో లేదా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లోని ప్రముఖ నాయకుల పేర్లు రాయండి అని ఒక స్లిప్ ఇస్తే చంద్రబాబు నాయుడు సరే బొత్స గారి పేరు రాయాల్సిందే ఆ లిస్టులో. అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి, చాలా హోదాలలో పనిచేసి క్షేత్రస్థాయి నుంచి ఒక సాధారణ కార్యకర్త నుంచి ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, ప్రతి కార్యకర్త మనోభావాల్ని అర్థం చేసుకోగలిగిన నాయకత్వం, నేరుగా అధినాయకుడి దృష్టికి ఏ సమస్యనైనా సరే చెప్పి ఒప్పించగల సామర్థ్యం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే అన్న చెప్పారు ముత్యాల నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయానికి నేనే మొట్టమొదటిగా మద్దతు ఇచ్చానని చెప్పి ఆయన చెప్పారు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన విశాలమైన లక్షణం. ఎందుకంటే గెలవడం ముఖ్యం, గెలుపు ముఖ్యం. అలాంటి సీనియర్ నాయకులు వచ్చినప్పుడు మనం తప్పకుండా స్ట్రాంగ్ గా ముందుకెళ్తామని నమ్మి ప్రతి ఒక్కరూ ఆదరించి ఇవాళ మన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించాలనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్తాం. ఇది ఒక సంకేతం కావాలి. 100 రోజులు చంద్రబాబు నాయుడు 100 రోజులు పరిపాలనకు ముందే ఆయనకి మన ఎమ్మెల్సీ ఏంటో గెలిచి నిరూపించి చూపించాలని మన పార్టీ సంస్థానం చెప్తాం. ఎందుకంటే ఈ నెలాఖరు ఎన్నిక, ఆ ఫలితాలు వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాదు, 100 రోజుల్లోపే వైఎస్ఆర్ పార్టీ విజయం ఎలా ఉంటుందో నమోదు చేసి చూపిద్దామని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.